హాయ్ అండి. సాంబార్ కోసం మనం 1 కప్పు కందిపప్పు తీసుకొని నీట్‌గా అయితే క్లీన్ చేసుకోవాలండి. ఒక 2, 3 టైమ్స్ ఈ విధంగా వాష్ చేసుకోవాలి. మీకు ఇష్టం వచ్చినట్లయితే చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. కమ్మగా ఉంటుంది. నేనైతే డ్రై రోస్ట్ చేయలేదు. దీంట్లో తగినంత వాటర్ యాడ్ చేసేసుకొని కాస్త పసుపు అండ్ కాస్త ఆయిల్ అనేది వేసేసుకొని చక్కగా 5-6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు కొంచెం తీసుకొని నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత విస్క్ అనేది లేకుండా చూసుకొని తర్వాత హాట్ వాటర్ పోసి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రెష్‌గా ఉండి చక్కగా హెల్తీ ఉండే వెజిటబుల్స్ అన్నీ కూడాను వేసుకోవచ్చండి. దీంట్లో అన్ని వెజిటబుల్స్‌ని చక్కగా ముక్కలు సైజులు ఈ విధంగా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. సాంబార్ ఆనియన్స్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. మీరు పొడవుగా మామూలుగా ఉన్నది కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పప్పు ఉడికిపోయిందండి. మిక్సర్ జార్‌లో వేసేసుకొని దాన్ని చక్కగా ఫైన్ పేస్ట్ అయితే ఈ విధంగా చేసుకొని ఒక బాండి పెట్టేసుకొని సాంబార్ కోసం మనం చక్కగా తాలింపు వేసేసుకోవాలి. తాలింపు మీన్స్ అన్ని వెజిటబుల్స్‌ని వేసుకుంటున్నామండి. సాంబార్ ఆనియన్ వేసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవి కాస్త వేగాక మునక్కాడలు, పొటాటో అండ్ క్యారెట్ వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ముల్లంగి, బెండకాయ వేసుకున్నాను. నెక్స్ట్ వంకాయ అండ్ సొరకాయ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, దోసకాయ, టమాటో ఈ విధంగా అన్నీ వేసుకున్నాక కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని బాగా కలియబెట్టుకొని దీన్ని మనం ఒక 5-6 మినిట్స్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. చక్కగా సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అయితే కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసుకుందాం. నెక్స్ట్ ముందుగా నానబెట్టుకున్న చింతపండుని చక్కగా పిసికి జ్యూస్ తీసి రెడీగా పెట్టుకోవాలండి. ఓకే, వాటర్ యాడ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ముక్కలన్నీ కూడా బాగా కలియబెట్టుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా రెడీగా పెట్టుకున్న చింతపండు జ్యూస్ అండ్ తగినంత వాటర్ కూడా యాడ్ చేసేసాను అనమాట. ఇందులోనే పప్పు కూడా మిక్సీ వేసుకున్నాక అది కూడా వేసేసాను అండ్ కొంచెం బెల్లం, కొత్తిమీర అండ్ సాంబార్ మసాలా వేసుకున్నానండి. వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగించుకున్నట్లయితే మనకి సాంబార్ అనేది గుమగుమలాడుతూ చాలా కమ్మగా ఉంటుంది. బెల్లం ముక్క వేయడం వల్ల మనకి పులుపులు అనేది బాగా అడ్జస్ట్ అవుతుంది అనమాట. సాంబార్లో పులుపు అనేది అడ్జస్ట్ అవ్వడానికి మనకి బ్యాలెన్స్ చేయడానికి సాంబార్ అనమాట, బెల్లం ముక్క. నెక్స్ట్ తాలింపు కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకొని చిటపట్లాడిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లో లాస్ట్ అండ్ లీస్ట్ అంటాం కదా, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది ఇంగువ. ఈ ఇంగువ వేసుకోవడం వల్ల మనకి అరుగుదలకి చాలా మంచిది అనమాట. గ్యాస్ ట్రబుల్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి అరుగుదల అనేది చాలా బాగా ఉంటుంది. సాంబార్ని చాలా ఇష్టంగా తినేవారు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్గా అయితే ఈ సాంబార్ అనేది ఎంజాయ్ చేస్తారు. ఇంత పెట్టినా కూడా 2 డేస్లో 1 డేలోనే అవ్వగొట్టేసే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. ఇడ్లీలో, దోశలో చక్కగా కమ్మగా తినొచ్చండి. చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. పచ్చళ్ళు, వడియాలు, నెయ్యి వేసుకొని తింటే అబ్బా చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే తీరుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్కి, ఒకసారి విజిట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.